హాయ్ ఫ్రెండ్స్, ఈ డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తుంటే ఒక విషయం అయితే చెప్పాలనిపించింది. ఇప్పుడు ఇంత హెల్తీగా తింటున్నా కూడా మనం కానీ మన పిల్లలు మన ఇంట్లో మగవాళ్ళు అంత ఓపికలే ఉండట్లేదు. బ్యాక్ పెయిన్స్ ఇవి బాగా ఎక్కువైపోయినాయి కదా. కానీ మన నానమ్మలు అమ్మమ్మలు తాతయ్యల విషయానికి వస్తే అసలు వాళ్ళు ఏం తినేవారు? ఈ డ్రై ఫ్రూట్స్ ఉండేవి కాదు, టిఫిన్లు ఉండేవి కాదు. ఓన్లీ నైట్ రైస్ మిగిలితే అందులో పాలు పోసి తోడు పెట్టుకుని మార్నింగ్ ఆనియన్ కానీ చిల్లీ కానీ నంచి పెట్టుకుని తినేవారు నాకు తెలిసినంత వరకు. అదైతే మనం చాలా రోజులు రైస్ ఏం తింటామని వదిలేసామట. ఇప్పుడు మళ్ళీ కొంచెం ట్రెండ్ అవుతుంది, అందులో చాలా వాల్యూస్ ఉంటాయి అని. అలాగే మనకు మెచ్యూర్ అయినప్పుడు ఏంటంటే లేడీస్కి కంపల్సరీ పప్పు నూనె ఉంటుంది కదా, నువ్వుల నూనె, అది ఇచ్చేవారు చిన్న గిన్నెడైనా. అది తాగడానికి వికారం అది వచ్చేస్తుందని, అసలు నూనె కదా తాగలేమనేసి అసలు బాగా పక్కకు పాడేసేవాళ్ళం. కానీ ఇప్పుడు తెలుస్తుంది దాని వాల్యూ. అది తాగితే మనకు బ్యాక్ పెయిన్స్ అనేవి ఉండవంట లేడీస్కి. అందుకే ఊరికే రాలేదు ఆ సామెత, పెద్దల మాట చెద్దనం మూట అని. ఇక నుంచైనా మన పెద్దవాళ్ళ మాట విని హెల్దీగా ఉందాం.